అవని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి ఆ నొప్పిని తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన దయాకర్ వాళ్ళ ఆవిడ మాత్రం, ఏంటి ఇదంతా, మనం మౌనంగా ఎలా చూస్తూ ఉండిపోగలం? ఆ రాజేంద్ర ప్రసాద్ మీద పోలీస్ కేసు వెయ్యాలి, అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించాలి, అప్పుడే కదా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవేమీ వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దయాకర్ వాళ్ళ ఆవిడ మాత్రం, లేదండి, మనం ఎలాగైనా సరే ఆయన మీద కేసు వేయాలి, పదండి ఇక్కడి నుండి వెళ్దాం, ఆయన మీదకి కేసు వేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పేసి అయితే దయాకర్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పోలీసులు ఏంటి మా ఇంటికి రావడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళమ్మ గొంతు వినబడగానే అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. మన ఇంటికి పోలీసులు వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఎందుకు వచ్చారు అని చెప్పేసి పోలీసుల్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే, ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మీ మీద కేసు వేశారు అవని గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. మీరు ఆవిడ్ని గన్తో పేల్చారంట కదా, ఆవిడ్ని చంపేయాలనుకున్నారంట కదా, అందుకే ఆవిడ మీ మీద కేసు వేసింది, మిమ్మల్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పోలీసులు రాజేంద్ర ప్రసాద్ని రండి సార్ అని చెప్పేసి అయితే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, ఏంటండి ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.